నమస్తే, వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మాదక ద్రవ్యాల డి అడిక్షన్ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశం. ఫ్రైడే డే అవగాహన ర్యాలీను ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని వెల్లడి. చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని కూటమి నేతలకు స్పష్టం చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. బాబు, పవన్ మనకంటే పెద్ద బాధితులు అని వ్యాఖ్య. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా వివిధ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలలో విద్యను అభ్యసించే విద్యార్థుల్లో వ్యక్తిగత పరివర్తనలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. రాష్ట్ర స్థాయిలో సిఎస్, డీజీపీలు, జిల్లా స్థాయిలో కలెక్టరు, ఎస్పీలు గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల సరఫరా నియంత్రణపై నిరంతరం పర్యవేక్షించడంతో పాటు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 7వ అపెక్స్ లెవెల్ సమావేశం జరిగింది. అన్ని రాష్ట్రాల సిఎస్లు, డీజీపీలు, ఇతర అధికారులు వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించి 1446 నెంబర్తో కూడిన నేషనల్ డి అడిక్షన్ హెల్ప్ లైన్ కేంద్రాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంఛనింగ్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ నుండి వీడియో సమావేశం ద్వారా మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా వివిధ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల్లో వ్యక్తిగత పరివర్తనలో పెద్ద ఎత్తున మార్పు తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో సిఎస్, డీజీపీలు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలు గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల సరఫరా నియంత్రణపై నిరంతరం పర్యవేక్షించడంతో పాటు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు గాను వివిధ సంఘాలు, సంస్థలను దీనిలో పెద్ద ఎత్తున భాగస్వాములు చేయాలని చెప్పారు. అనంతరం సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో గిరిజనులు గంజాయి సాగు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. నియంత్రణకు సంబంధించి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద ఎత్తున చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని కేంద్ర హోంమంత్రికి వివరించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిషేధానికి సంబంధించి వివిధ పాఠశాలలు, కళాశాల ప్రాంగణాలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థుల్లో ప్రవర్తనలో మార్పులు తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. అదేవిధంగా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వారిపై గట్టి నిఘా ఉంచడం జరిగిందని, ఇందుకై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని వివరించారు. గిరిజన మారుమూల ప్రాంతాల్లో ఆర్ఓ, ఎఫ్ఆర్ పట్టా భూముల్లో గిరిజనులు గంజాయి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించే పంటలు పండించే విధంగా చైతన్యం తీసుకురావడంతో పాటు కాఫీ, రాగి, నిమ్మ, నారింజ వంటి విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు అధ్యక్షతన రాష్ట్ర, జిల్లా స్థాయిలో కోర్టు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ సృజన తెలిపారు. వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి దోమల లార్వా పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించారు. రామకృష్ణపురంలో ఫ్రైడే డే అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సృజన, విఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ మహేష్, డిఎంహెచ్ఓ సుహాసిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములు చేసుకుంటామని అన్నారు. ప్రజలు సైతం ఫ్రైడే డే ఇదిగా పాటించి నివాస పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. రాబోయే 3 నెలలు రెవెన్యూ, మున్సిపల్, ఆరోగ్య శాఖ కలిసి ఫ్రైడే డే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. డెంగ్యూ, మలేరియా ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టామని ఆమె స్పష్టం చేశారు. వర్షాకాలం నుంచి ఇప్పటి నుంచి కూడా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేము కార్పొరేషన్ నుంచి, డిపార్ట్మెంట్స్ నుంచి, మలేరియా డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీల నుంచి కావచ్చు, మేము నివారణ చర్యలు తీసుకుంటాం. అంటే ఇందాకే మీరు చూసుంటారు, బుడమేరులో నీటి నిలువ అవ్వకుండా పారే విధంగా మెషిన్ పెట్టి గుర్రపటెక్క అవన్నీ క్లీన్ చేయటాలు, డ్రోన్ స్ప్రేయింగ్ చేయటాలు లాంటివన్నీ మా బాధ్యతగా మేము చేస్తూ ప్రజలకు కూడా ఇళ్లలో కూడా అవగాహన కల్పించే విధంగా ఈరోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలాసార్లు అండి ఈ వర్షాకాలంలో వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలు కొన్ని ఉంటాయండి. కొన్ని టైర్లో, పాత కొబ్బరి బొండాలు, లేదా మనం ఇష్టంగా పెంచుకునే మొక్కలు, లేదా ఇళ్లలో ఉండే ఫ్రిడ్జ్లో, ఇలాంటివి చాలా మన ఇళ్లలోనే ఒక బ్రీడింగ్ సోర్స్ ఏర్పడి అక్కడి నుంచే డెంగీ, మలేరియా కలిగించే దోమలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద ఇళ్లకందరికీ అవగాహన చేస్తూ ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఏ విధంగా డిపార్ట్మెంట్లు వారి బాధ్యత నిర్వహిస్తూ ఈరోజు విఎంసీ వారు చేస్తున్నారు, మా హెల్త్ వాళ్ళు చేస్తున్నారు, ఏ విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత నిర్వహిస్తూ నివారణ చర్యలు తీసుకుంటున్నారో అదేవిధంగా ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యి ఇంటి పరిసరాల్లో ఉండే
బ్రీడింగ్ సోర్సెస్ని రాకుండా ట్రైడే అని ఖచ్చితంగా పాటించే విధంగా, అంటే వారానికి ఒక రోజు మన ఇంటి పరిసరాల్లో ఉండే నీటి నిల్వ అయినవి ఏమన్నా ప్రదేశాలు ఉన్నాయా లేదా చూసుకొని వాటినన్నిటినీ పూర్తిగా తొలగించుకొని మరీ నీళ్లు నింపుకోవాల్సిన అవసరం అయితే తర్వాత నింపుకోవాలి. ఆ విధంగా చేస్తే ఒకవేళ పొరపాటున అక్కడ ఏమన్నా బ్రీడింగ్ సోర్స్ ఉన్నా కానీ అది పోతుంది. ఒక 10 రోజులు కదిలించకుండా ఉంటేనే బ్రీడింగ్ సోర్స్ అనేది వస్తుంది అనే విషయాన్ని అవగాహన కల్పించడం కోసం మేము ఈ రోజు నుంచి కూడా వచ్చే 2-3 మాసాల పాటు ఈ అవగాహన ర్యాలీలు అవి చేయాలని అనుకున్నామండి. మా ఇంటెన్షన్ అంతా అసలు డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతకమైన జబ్బులు కలగకుండా ఉండటానికి వీలైనంత తక్కువ వచ్చే విధంగా ప్రజలందరినీ భాగస్వామ్యంతో కార్యక్రమం చేయాలనేది మా ఉద్దేశం. సైకో పాలనలో అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడ్డారని, వారి అతిపెద్ద బాధితులని హోంమంత్రి అనిత అన్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలే కాదు సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఆ అరాచక పాలనకు ముగింపు పలికిన జనం ఇప్పుడు మనకు అధికారం ఇచ్చారని, వైసీపీ కవ్వింపు చర్యలతో రెచ్చిపోకుండా సంయమనం పాటించాల్సిన బాధ్యత టీడీపీ, జనసేన కార్యకర్తలపై ఉందని స్పష్టం చేశారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత విలేకరులతో మాట్లాడుతూ అరాచక శక్తులు అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. వైసీపీ వాళ్ళు రెచ్చగొడుతున్న చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే పని చేయొద్దని కూటమి శ్రేణులు కోరారు. చట్టపరంగానే అరాచక శక్తులను అణచివేస్తామని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని, ఇంకా గాడిని పడని డిపార్ట్మెంట్ ను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల జరుగుతున్న ఘటనలు గత ప్రభుత్వ విధ్వంసతాలకు అవశేషాల మూలాలు అని చెప్పారు. శాంతి భద్రతలు సరిదిద్దేందుకు కొంత సమయం పడుతుందని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీలైనంత త్వరలో సరిచేస్తుందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో అమాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని, టీడీపీ, జనసేన కార్యకర్తలే కాకుండా నేతలు అంతకంటే ఎక్కువ వేధింపులకు గురయ్యారని, చంద్రబాబు నాయుడు మరీ ఎక్కువగా బాధించబడ్డారని గుర్తు చేశారు. బాధితులపై చట్టపరంగా చర్యలు ఉంటాయని అన్నారు. మీతో పాటు అందరూ సఫర్ అయిన వాళ్ళమే. అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సఫర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద ఆయన్ని ఈవెన్ నగర బహిష్కరణ అన్న రకంగా కూడా ఆయన్ని ట్రీట్ చేయడం కూడా మనందరం కూడా చూస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు మనం అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉండేటప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టే తీరులో ఉన్నారు. ఏ రకంగానైనా బురద జల్లే పరిస్థితిని తీసుకొస్తున్నారు. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే, కోడికత్తి శ్రీను డ్రామా ఆడి ఒక్కసారి సీఎం కుర్చీలో కూర్చున్నారు, మళ్ళీ గులకరాయి డ్రామా ఆడి మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోవడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తులు వాళ్ళు. సొంత బాబాయిని చంపి తిరిగి ఆ రక్తాన్ని చంద్రబాబు నాయుడు గారికి రాయాలని చూసిన వ్యక్తులు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు 164 సభ్యులు ఇంచుమించుగా మనకు మ్యాండేట్ ఇస్తే దాన్ని కూడా ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి, గవర్నమెంట్ మీద బురద చల్లడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు బాధ ఉండడంలో తప్పు లేదు. బాధ ఉంది కాబట్టి మేము ఏదో ఒక స్టెప్ వేస్తున్నాం అన్నది కూడా తప్పు. ఈరోజు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించండి. బోత్ పార్టీస్, నేనేం చెప్తున్నానంటే బోత్ పార్టీస్ మన తాలూకా రాజకీయంగా మన ఉనికి కాపాడుకోవడానికో లేకపోతే బురద జల్లే కార్యక్రమానికో కామన్ పీపుల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి తెచ్చుకోకూడదు. దయచేసి ఈ విషయంలో ఎలాంటి వాళ్ళైనా అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే కనుక చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. లా విషయంలో ఎవరు కూడా అతీతులు కాదు. ఈ విషయం చెప్పడానికనే ఈరోజు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. దయచేసి ఒకటే చెప్తున్నా, అన్ని పార్టీల వారికి, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి, టీడీపీ పార్టీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి అందరికీ కూడా మనం చట్టాన్ని ఏ రోజు కూడా చేతుల్లోకి తీసుకోవద్దు. మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మనం వాళ్ళు చేసిన ట్రాప్లో మనం పడద్దు. నేను అది చెప్తున్నా, వాళ్ళు వేసిన ట్రాప్లో అనవసరంగా మనం పడద్దు. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకండి. ప్రతి ఒక్క అంశాలన్నీ గుర్తున్నాయి. గుర్తు లేకుండా ఎవ్వరూ లేరు. మర్చిపోయే సంఘటనలు జరగలే లాస్ట్ 5 సంవత్సరాల్లో. కాబట్టి దయచేసి అన్నీ గుర్తున్నాయి. అన్నిటికీ సమయం రావాలి. అలాగని చెప్పి మనం లాని అతిక్రమించి మనం చేయాల్సిన అవసరం లేదు. దేన్నైనా కూడా మనం యాజ్ పర్ రూల్ మనం చేసుకోవచ్చు. దానికి ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించండి. దయచేసి మీ అందరికీ కూడా మరీ కోరుతున్నాం, గవర్నమెంట్ మీద చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి మనం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా మనం చేయకూడదు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా, మీ లాభాపేక్ష గురించో మీ రాజకీయ ఉనికి గురించో కామన్ పీపుల్ని ఇబ్బంది పెట్టొద్దు అని మాత్రం నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలోని 106 మున్సిపాలిటీలలో డ్రైన్ల పూడికతీత పనులకు 50 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఆ నిధులను నిర్దేశిత పనులకు మాత్రమే వినియోగించాలని అన్నారు.
తీసిన పూడికను 24 గంటలలోపు తరలించాలని, వచ్చే 10 రోజుల్లో 100% పూడికతీత పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి నారాయణ సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం మున్సిపాలిటీలలో ఖజానాను ఖాళీ చేస్తుందని ఆరోపించారు. సాధారణ నిధులను కూడా ఇతర అవసరాలకు వాడేసిందని, చెత్త పన్నుపై సీఎంతో చర్చించే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రస్తుత సీజన్లో ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించామని అన్నారు. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో నీరు కలుషితమై 100 మందికి డయేరియా సోకింది. వెంటనే అందుకు గల కారణాన్ని గుర్తించడంతో నియంత్రించగలిగాం. మురికి కాలువల నిర్వహణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. గత ప్రభుత్వ మున్సిపాలిటీలో పన్నులు పెంచుతూ ఇచ్చిన జీవోలను అధ్యయనం చేస్తున్నాం. సిఆర్డీఏను విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ ప్రభుత్వం విభిన్న పద్ధతులను అవలంబించింది. వాటన్నిటిపైన అధ్యయనం చేస్తున్నాం. మరో నెల రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. జనరల్గా ఈ వర్షాకాలం సీజన్లో అందరికీ తెలుసు, ఈ డయేరియా ఇలాంటి వ్యాధులు ప్రబలటం. రీసెంట్గా పిడుగురాళ్ళ ఇష్యూ, పిడుగురాళ్ళలో 1వ తేదీ నుంచి మొన్నటి వరకు ప్రతిరోజు కేసులు వచ్చిన మాట వాస్తవం. దానికి నేను కూడా 2 సార్లు పోయి వచ్చాను. అయితే అక్కడ జరిగింది ఏంటంటే 1వ తేదీకి ముందు 4 రోజులు మున్సిపల్ వాళ్ళు వాటర్ పైప్ లైన్స్ ఆపారు రిపేర్ కోసంగా. అయితే అక్కడ డ్రింకింగ్ వాటర్కి 2 ఆల్టర్నేట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 7 బోర్లు ఉన్నాయి, మోటార్ బోర్స్, పవర్ బోర్స్ అంటారు. ఆ మోటార్ బోర్స్తో కూడా మళ్ళా గ్రౌండ్ లైన్స్ ఉన్నాయి. ఆ లెనిన్ నగరం, మారుతి నగరంలో భూమి లోపల లైన్లు వేసి అవి పబ్లిక్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు. ఆ వాటర్ని వాళ్ళు స్నానాలు చేయడానికి దానికి వాడుతున్నారు. మున్సిపాలిటీ ఇచ్చే వాటర్ని డ్రింకింగ్ వాడుతున్నారు. దాదాపు అన్ని ఆర్ఓ ప్లాంట్లలో యాక్చువల్గా బ్యాక్టీరియా బయటపడింది. అన్ని పవర్ బోర్లలో పడింది. అవన్నీ క్లోజ్ చేసాం. అవి క్లోజ్ చేసిన తర్వాత సిటీలో అక్కడ డయేరియా కంట్రోల్కి వచ్చింది. అయితే ఇప్పుడు పక్కన గ్రామాల్లో విలేజ్ నుంచి వస్తున్నాయి. ఇవాళ కూడా ఒక 7 కేసులు వచ్చాయన్నారు. అక్కడ కూడా హెల్త్ డిఎంహెచ్ఓ గారు పోయి అక్కడ కూడా వాటర్ టెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఆల్ మున్సిపల్ కమిషనర్స్కి వాళ్ళు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. సిల్ట్ ఫస్ట్ దించండి. జనరల్గా ఏంటంటే రెయినీ సీజన్లో గ్రౌండ్ వాటర్ వలన ఇటువంటివి వస్తాయి. లేదంటే పైపులు ఎక్కడ లీక్ ఉంటే అక్కడ ఉన్న మురుగు నీరు పోవటం వల్ల కానీ, అందువల్ల ఆ లీక్లన్నీ అరికట్టమన్నాం. దానికి వాళ్ళు చేస్తున్నారు. వీలైనంతరకు డ్రైన్స్లో మురుగు లేకుండా చేయటం కోసంగా అన్ని మున్సిపాలిటీస్కి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం సిల్ట్ తీయమని. కొందరు 50% తీశారు, కొందరు 25%, కొందరు 10%, కొందరు తీలా. అడిగితే ఏమంటే డబ్బులు లేవన్నారు, ఫైనాన్స్ ప్రాబ్లం ఉందని. దానికి ఇవాళ ఒక 50 కోట్ల రూపాయలు యాక్చువల్గా సీఎం గారిని అడిగి ఒక 50 crores ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో 17 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్స్ కొంతవరకు ఫండ్ ఉంటుంది. అందువల్ల ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మిగిలిన 106 మున్సిపాలిటీస్కి ఒక 50 కోట్లు వాడు రిలీజ్ చేశాం. అది స్పెసిఫిక్గా డ్రైన్స్లో సిల్ట్ తీయటానికి. సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యం అందించాలన్న ఎన్టీఆర్ వైద్య సేవలను అందుబాటులో తీసుకొచ్చారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పాయకపురం ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోని ఎన్టీఆర్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాయకపురంలోని ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వైద్య సేవ విభాగాన్ని లాంఛనీయంగా ప్రారంభించారు. ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ ప్రశాంతితో కలిసి హాస్పిటల్ అందజేస్తున్న పలు వైద్య విభాగాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యం అందించాలనే తమ ప్రభుత్వ కృత నిశ్చయంతో ఉందని అన్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ వైద్య సేవలను అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లోనూ విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడించారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించిందని విమర్శించారు. ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అధునాతన వైద్య సేవలు అందుబాటులో తీసుకురావడం హర్షణీయమని అన్నారు. అనంతరం ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ నిర్వాహకులు డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవలను పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పంతోనే తమ హాస్పిటల్ నందు ఎన్టీఆర్ వైద్య విభాగాన్ని ప్రారంభించినట్లుగా తెలియజేశారు. యూరాలజీ, నెఫ్రాలజీ,
జనరల్ మెడిసిన్ తో పాటు ప్రసూతి వైద్య విభాగాలను తమ హాస్పిటల్ నందు ఏర్పాటు చేస్తున్నట్లుగా మీడియాతో పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్ ప్రాంతంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ఎన్టీఆర్ వైద్య సేవ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఈ ప్రాంతంలో పేదవాళ్ళు ఎక్కువ. ప్రభుత్వం ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలు ఏంటంటే ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలి. ఎన్టీఆర్ వైద్య సేవ మీద ఏ జబ్బుతో ఏ అనారోగ్య సమస్యతో హాస్పిటల్కి వచ్చినా వాళ్ళకి ఆ అనారోగ్యం పోయే వరకు కూడా మరి ఆరోగ్యవంతులు అయ్యే వరకు కూడా ట్రీట్మెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు యొక్క ఆదేశాలు, ఆయన ఉద్దేశాలు, ఈ ప్రభుత్వం యొక్క తీరు. దానికే ఈరోజు నిదర్శనంగానే గత 5 సంవత్సరాలు భ్రష్టు పట్టినటువంటి ఆరోగ్యశ్రీ వ్యవస్థని మళ్ళా గాడిలో పెడతా ఉన్నాం. దాదాపు కోట్ల రూపాయలు 1200 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించలేదని గతంలో డాక్టర్లు స్ట్రైక్ చేసినవి కూడా మనం చూసాం. హాస్పిటల్స్ మాకొద్దు ఈ ప్రభుత్వ స్కీమ్స్, ఆరోగ్యశ్రీ స్కీమ్స్ అని బయటకు వచ్చేసిన విషయాన్ని చూసాం. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 4 రోజుల్లోనే ప్రశాంతి నర్సింగ్లోని ఇలాంటి హాస్పిటల్స్ సొంతగా వచ్చి మేము ప్రభుత్వ పరంగా ప్రభుత్వ స్కీమ్స్, ప్రభుత్వ పాలసీల్ని చేస్తామని చెప్పి డాక్టర్ సురేందర్ రెడ్డి గారు, రవీంద్రారెడ్డి గారు, అలాగే సోదరి ప్రశాంతి మరి అందరూ రావటం అంటే సంతోషం. ఈ ప్రాంతంలో పేద వర్గాలు ఎక్కువ, రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబాలు ఎక్కువ, అనారోగ్యం పాలయ్యే ఛాన్సులు ఎక్కువ. ఇలాంటి చోట ఇలాంటి హాస్పిటల్స్ అవసరం చాలా ఉంది. దీంట్లో న్యూరాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, గైనకాలజీ కానీ, మరి ఆర్థోపెడిక్స్ కానీ, అట్లాగే సర్జన్స్ కానీ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి సదుపాయాల్ని ఈ ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలి. ఈ ప్రాంతంలో ఉచితంగా చేసే వైద్య సేవలకి మీరందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఏ అనారోగ్య సమస్య వచ్చినా ఈ హాస్పిటల్కి రండి. ఇలాంటి హాస్పిటల్స్ ఈ ప్రాంతంలో మరిన్ని రావటం కూడా మంచిది. వత్సవాయి మండలం పోలంపల్లి మున్నేరు డ్యాం నుంచి సాగునీటిని జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య విడుదల చేశారు. జగ్గైపేట నియోజకవర్గం వత్సవాయి పెనగంచిపూలు నందిగామ మండలం ఏటుపట్టు గ్రామ రైతులకు 25,000 ఎకరాలకు సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ పోలంపల్లి మున్నేరు పాత డ్యాం 10 కోట్లతో అభివృద్ధి చేస్తామని అన్నారు. వత్సవాయి మండలంలోని పోలంపల్లి డ్యాం ను రైతుల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో కట్టిన పాత డ్యాం ను 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి పూర్తి స్థాయిలో రైతులకు అండగా ఉంటామని తెలిపారు. మున్నేరు ప్రాజెక్టు ద్వారా ఇవాళ షట్టర్స్ ఎత్తి గేట్ ఎత్తి సాగునీరు ఇవ్వడం మొదలుపెట్టాం. మున్నేరు ప్రాజెక్టు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య. ఎందుకంటే అవతల పక్క తెలంగాణ ఉండటం, ఇతర ఆంధ్ర ఉండటం. తెలంగాణ ప్రాంతంలో గండిపడటం వలన అక్కడ రైతాంగం కొంత విధంగా నష్టపోయారు. ఆ నష్టపోవటం వల్ల వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని వాడు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ విషయం మీద గత ప్రభుత్వం కొంతమందికి ఇచ్చింది, ఇంకా కొంతమందికి ఇవ్వలేదని చెప్పని వాళ్ళు చెప్పే ఆరోపణ. ఆ విషయం మీద తెలంగాణ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి గారిని కలవడం జరిగింది. వారు కూడా అక్కడ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి అయినటువంటి రామానాయుడు దృష్టికి తీసుకెళ్ళాం. వారు కూడా మా జిల్లా కలెక్టర్ ద్వారా జిల్లా కలెక్టర్తో, ఖమ్మం జిల్లా కలెక్టర్తో మాట్లాడించడం జరిగింది. ప్రత్యేకంగా ఏదైతే నష్టపోయిన రైతాంగం ఉన్నారో ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే నష్టపోయిన పేర్లు కనుక మెన్షన్ చేసి తప్పకుండా జిల్లా కలెక్టర్ జిల్లా ద్వారా వాటి నిధులు ఏర్పాటు చేస్తామని జరిగింది. కానీ ఇప్పటికీ మరి ఆ పేర్లు కూడా ఆ జిల్లా వాళ్ళు పేర్లు కూడా ఇవ్వలేదు. దానివల్ల ఏమని చెప్పంటే రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఆలస్యమైనప్పటికి కూడా వాటి నిధులు తప్పకుండా మేము ఇస్తామని చెప్పి 5 లక్షల రూపాయలు అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్ చేసాం. ఎంతమంది నష్టపోతే వాళ్ళకి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం వలన ఈరోజు మరి ఆ గండి పూడడం జరిగింది. ఆ గండి పూడిన తర్వాత ఈరోజు సాగునీరు వదులుతా ఉన్నాం. దీని శాశ్వత పరిష్కారం కాదు, తాత్కాలిక పరిష్కారం. దీని శాశ్వత పరిష్కారం కావాలంటే 600 కోట్ల రూపాయలు కావాలి. ఎందుకంటే అవతల ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, బోత్ సైడ్స్ అప్రెక్స్మెంట్స్ ఏర్పాటు చేయాలి. ఇన్కంప్లీట్గా ఉన్న ప్రాజెక్టు నిర్మాణించి 600 కోట్లు కావాలి. అదే విధంగా కాకుండా బ్రిటిష్ టైంలో కట్టినటువంటి ఆనకట్ట ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్థనింగ్ చేసుకోవడానికి 10 కోట్ల రూపాయలు నిధులు కావాలని చెప్పి ఎక్స్పర్ట్స్ కమిటీ రికమెండ్ చేసింది. ఆ ఎక్స్పర్ట్స్ కమిటీని ఏదైతే రికమెండ్ చేశారో
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 2 రోజులు మరింత బలపడే ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉంది. శుక్రవారం కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. రానున్న 2 రోజులు అది మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ప్రకాశం, నంద్యాల, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అదేవిధంగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విజయనగరం జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. కర్నూలు, విశాఖ, అనకాపల్లి, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలిక నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వివక్ష లేకుండా ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం వినియోగించుకోవాల్సిన అధికార యంత్రాంగాన్ని టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజకీయమయం చేసిందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి నివేదించారు. హత్యలు, దాడులు, ఆకృత్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో రాజకీయమయం చేస్తుందని అన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఏపీలో 31 మంది హత్యకు గురయ్యారు. 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయి. టీడీపీ నేతల వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులు, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. టీడీపీ నేతల అరాచకాలను భరించలేక దాదాపు 2700 కుటుంబాలు గ్రామాలను విడిచి వెళ్లిపోయాయి. ఇవి కాకుండా 1050కి పైగా దౌర్జన్యాలు, దాడులు, ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏకంగా దాదాపు 27 మంది ఐఏఎస్లు, 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా చేశారంటే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యాలు, ఉద్దేశాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. హాస్టల్ నుండి బయటకు వెళ్లిపోయిన 3 మైనర్ బాలికలను ఓ సెక్యూరిటీ గార్డు సమయస్ఫూర్తితో కాపాడినట్లుగా విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టి హరికృష్ణ తెలిపారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించిన సెక్యూరిటీ గార్డ్ ఆర్టీసీ కండక్టర్ సహాయంతో బాలికలను పోలీస్ స్టేషన్ కు తీసుకురావడంపై నగర డీసీపీ హరికృష్ణ హర్షాన్ని వ్యక్తం చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ సమయస్ఫూర్తితో హాస్టల్ నుండి బయటకు వెళ్లిపోయిన 3 మైనర్ బాలికలను కాపాడిన సంఘటన విజయవాడ గ్రామీణ నున్న గ్రామ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా అగిరిపల్లి ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్ నుండి 3 మైనర్ బాలికలు బయటకు వచ్చి తెల్లవారుజామున అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో రాత్రిపూట ఓ గోడం ముందు కాపలా ఉండే సెక్యూరిటీ గార్డు విధులు ముగించుకొని ఇంటికి వెళుతున్న క్రమంలో బాలికలు తారసపడటంతో ఎక్కడికి వెళుతున్నారని వాకప్ చేసి వారిని సమయస్ఫూర్తిగా విజయవాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఆపి కండక్టర్ సహాయంతో విజయవాడ నగర శివారు ప్రాంతంలో ఉండే నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు. వెంటనే స్పందించిన నున్న గ్రామీణ పోలీసులు వారి యొక్క తల్లిదండ్రుల వివరాలను సేకరించి బాలికల తల్లిదండ్రులకు అప్పగించారు. హాస్టల్ నుండి తప్పిపోయిన బాలికలు గంటల వ్యవధిలో పోలీసుల సంరక్షణ ఉంచుకొని సదరు బాలికలు ఉంటున్న హాస్టల్ వార్డెన్ పిలిపించి బాలికలకు కౌన్సిలింగ్ నిర్వహించి వారిని వార్డెన్ సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. తనకెందుకులే అనుకునే ఈ కాలంలో సమయస్ఫూర్తిగా సెక్యూరిటీ గార్డ్ ఆర్టీసీ కండక్టర్ సహాయంతో బాలికలను పోలీస్ స్టేషన్ తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తూ నగర డీసీపీ టి హరికృష్ణ వారికి అభినందనలు తెలిపారు. మైనర్ బాలికలు కావడంతో వారు పొరపాటున ఎవరైనా సాంఘిక శక్తుల చేతిలో పడకుండా సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పోలీసులతో కలిసి పనిచేస్తే ఎటువంటి నేరాలు జరగవని ఈ సందర్భంగా డీసీపీ టి హరికృష్ణ తెలిపారు. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 5 AM కండి ఆగిరిపల్లిలో సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ హాస్టల్ నుంచి చిన్నపిల్లలు 10, 12, 14 సంవత్సరాలు 11 సంవత్సరాల చిన్నపిల్లలు హాస్టల్ నుంచి బయటికి పారిపోయి వెళ్ళిపోయి ఇంటికి గుర్తొచ్చిందని ఏదో రీజన్ తర్వాత మేము ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్న క్రమంలో ఒక సెక్యూరిటీ గార్డు వాళ్ళని ఐడెంటిఫై చేశారు. ఇంత చిన్నపిల్లలు ఇంత పొద్దున్న ఎలా వెళ్తున్నారు ఏంటని అడిగితే వాళ్ళు ఇలాగ హాస్టల్లో చదువుతున్నట్టు చెప్తున్నారు. ఆ సెక్యూరిటీ గార్డు యాజ్ డన్ ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్ వర్క్. చాలామంది ఏమోలే ఎక్కడికి వెళ్తున్నారని ఉద్దేశం వెళ్ళిపోతారు. కానీ ఈ సెక్యూరిటీ గార్డు ఏం చేశాడంటే చక్కగా పిల్లల్ని ఆపి ఏంటని వివరాలు తెలుసుకుని ఇలా కాదు మరి ఇదేదైనా అయితే ప్రాబ్లం కదా అని చెప్పేసి ఆ పిల్లల సేఫ్టీ కోసం ఆలోచించి చాలా చాకచక్యంగా పిల్లల్ని జాగ్రత్తగా మాట్లాడి ఒక ఆర్టీసీ బస్సు వస్తున్నప్పుడు ఆ కండక్టర్తో కూడా మాట్లాడి చక్కగా వాళ్ళతో కూడా లైసెన్స్ తీసుకుని పిల్లల్ని బస్సు ఎక్కించి నేరుగా నున్న పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది మామూలుగా అయినా తీసుకొచ్చాడు కాబట్టి ఓకే. ఆ పిల్లలు
ఇంటికి గుర్తొచ్చి ఇల్లు గుర్తొచ్చి అమ్మానాలు గుర్తొచ్చి వెళ్ళారన్నట్టుగా ప్రస్తుతానికి ప్రాథమికంగా వాళ్ళు చెప్తున్నది మేము ఒకసారి వెరిఫై చేస్తాము. బట్ హవెవర్ అలాగా ఇంటికి చేరుంటే పర్వాలేదు, కానీ కాకుండా ఒక గార్డెన్ కానీ, ఒక హాస్టల్లో వార్డెన్ కానీ, లేకపోతే ఈ పిల్లలకు సంబంధించినటువంటి పేరెంట్స్ కానీ ఒక కస్టోడియన్గా ఉండి తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాలి. కానీ సేఫ్టీ లేకుండా చిన్నపిల్లలు ఇలా బయటకు రావడం, తర్వాత లక్కీగా పాపం ఈ సెక్యూరిటీ గార్డు, ఆర్టీసీ వాళ్ళంతా పెద్ద మనసుతోటి బాధ్యతగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పగించడం అనేది చాలా గ్రేట్. ప్రతి పేరెంట్స్ని పిలవడం, అలాగే వార్డెన్ కూడా పిలిపించి విషయం కనుక్కోవడం, ఇది పేరెంట్స్కి ఆ పిల్లల్ని అప్పగించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా సిపి గారు రాజశేఖర్ బాబు గారు వారు చాలా హ్యాపీ అయ్యారంటే, వారు ఏం చేశారంటే ఈ వీళ్ళిద్దరిని కూడా అప్రిషియేషన్ చేద్దాం అని వారు నగదు రివార్డు కండక్టర్కి ప్లస్ ముఖ్యంగా ఈ సెక్యూరిటీ ఎవరైతే బాగా పెద్ద మనసుతో బాగా చేశారో ఆయనకి క్యాష్ రివార్డును ఇచ్చారు, నా ద్వారా పంపిస్తాము. అట్ ది సేమ్ టైం వీళ్ళకి సర్టిఫికేట్లు కూడా సిపి గారు ఇద్దామని అనుకుంటున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్, ఐ అపీల్ ఆల్ ది పీపుల్, ఆల్ ది సిటిజన్స్, ఆల్ ది పబ్లిక్, కొంచెం స్పందనలో ఇలాంటిది ఆలోచిస్తే చాలా చాలా మంచి చేసినట్టు అవుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాదక ద్రవ్యాల డి అడిక్షన్ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశం. ఫ్రైడే డే అవగాహన ర్యాలీను ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని వెల్లడి. చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని కూటమి నేతలకు స్పష్టం చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. బాబు, పవన్ మనకంటే పెద్ద బాధితులు అని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం అవుతారు. మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం.